హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. రితేష్ డ్రోవ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 60 km/h in 8 hours. So for how many hours should he now drive at a speed of 80 km/h for the overall speed to become 72 km/h? సో మనకి యావరేజ్ స్పీడ్ ఎంత రావాలో ఇచ్చేసాడు క్వశ్చన్ లో. ఎంత? 72 km/h అని ఇచ్చేసాడు. సో మనల్ని టైం కనుక్కోమంటున్నాడు. అంటే ఈ 60 కిలోమీటర్స్ ఫస్ట్ 8 అవర్స్, నెక్స్ట్ 80 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నాడు. అయితే 80 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళేటప్పుడు ఎన్ని గంటల్లో ఆ ఓవరాల్ స్పీడ్ 72 కిలోమీటర్స్ అవుతుంది అన్నాడు. సో కాబట్టి ఇక్కడ యావరేజ్ స్పీడ్కి మనం ఫార్ములా రాయాలి. యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అవుతుంది. యావరేజ్ స్పీడ్ 72 అని ఇచ్చేసాడు. టోటల్ డిస్టెన్స్ ఫస్ట్ 60 km/h స్పీడ్ తోటి 8 అవర్స్ జర్నీ చేశాడు. ప్లస్ నెక్స్ట్ 80 km/h తోటి ఎంత టైం మనకు తెలియదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో టీ అవర్స్ అనుకుందాం. ప్లస్ టోటల్ టైం ఫస్ట్ హాఫ్ జర్నీ 8 టీ టైమ్స్ 8 + t. సో ఇక్కడ తీసుకొస్తే 72 × 8 + 72t ఈజ్ ఈక్వల్ టు 60 × 8 + 80t అవుతుంది. సో టీలన్నీ ఒకవైపుకి తీసుకొద్దాము. తీసుకొస్తే 80 - 72 8t ఈజ్ ఈక్వల్ టు 72 × 8 - 60 × 8. 8 కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు రెండు వైపులా. సో t ఈజ్ ఈక్వల్ టు 72 - 60 అంటే మనకి 12 అవర్స్ మిగులుతుంది. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో 12 ఎక్కడ ఉంది? డి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.